అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి, గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మరి మనం చక్కగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకంలోని విషయాలను ఎంతో హాయిగా, అద్భుతంగా, చక్కగా మనం వివరణాత్మకంగా తెలుసుకుంటూ వస్తున్నాం. మన జీవితాన్ని మనం ధన్యం చేసుకునేటువంటి విషయాలు అందులో ఉన్నాయి. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గత ఎపిసోడ్లో మనం పిరుదులపై ఏకాగ్రతను ఉంచండి అనేటువంటి ఒక సూత్రాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అంటే అరిపాదాలు, పిర్రలు ఇవి రెండు కూడా సుకుమారంగా ఉండవు. వీటిని ఎలా సుకుమారంగా ఉంచుకోవాలి అనేటువంటి ప్రయోగాల్లో మొట్టమొదటిగా మీరు ఒక కుడి చేతిని కానీ ఎడమ చేతిని కానీ తీసుకుని దాని మీద ఒక 10-15 నిమిషాలు మిగిలిన శరీర భాగాన్ని మొత్తాన్ని మర్చిపోయి ఆ ఒక్క చేతిని, మీరు ఎన్నుకున్న ఒక్క చేతి మీదనే మీ ఏకాగ్రతను ఉంచాలి. అది 3 వారాలు చేసేటప్పటికీ మీకు ఒక సున్నితత్వం అనేది ఏర్పడుతుంది. ఆ తరువాత మీరు మీ పిరుదుల మీద మీరు ప్రయోగాన్ని చేయమని చెప్తాడు. ఒక బుద్ధుడు కూర్చునేటువంటి ఆసనం, ఒక మహావీరుడు కూర్చునేటువంటి ఆసనం ఎట్లాగైతే ఉంటుందో, వాళ్ళు ఆ ఆసనం ద్వారా వాళ్ళు ఎలా కేంద్రీకృతులయ్యారో మరి మనం కూడా అటువంటి స్థితిని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకుని ఉన్నాం. అట్లాగే ఇంకొక సూత్రంలోకి ప్రవేశించి అందులో కొద్ది భాగాన్ని మనం చెప్పుకున్నాం. అదే కదిలే బండిలో లయబద్ధంగా ఊగుతూ ఉండటం ద్వారా మనం ధ్యానాన్ని ఎలా చేసుకోగలం అనేటువంటి ఒక సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. దాన్ని మనం ఒక ఎద్దుబండిని ఉదాహరణగా తీసుకున్నాం. అట్లాగే ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పునం ఎలా అలసిపోయింది, మరి పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, అట్లాగే ఒక త్రాగుబోతైనటువంటి వ్యక్తి ఆ ఎద్దుబండిలో తెల్లవార్లు ఉండి కూడా ఆ ఉదయానికి ఎంత తాజాగా, ఎంత హాయిగా ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా కదిలే బండిలో లయబద్ధంగా ఊగుతూ ఉండటం ద్వారా ఇంకా ఏమేమి మనం సాధించవచ్చు, ఎలా సాధించవచ్చు, అసలు వీటి ద్వారా ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఈ సూత్రం ద్వారా మరి ఈ ఎపిసోడ్లో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ ఒక రైలు బండిలో మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ఆ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీరు దానిని ఎదిరించవద్దు. అంటే మీరు కూర్చున్నటువంటి దాన్ని ఎదిరించవద్దు. అంటే కదలిక ముందుకు వస్తే మనం వెనక్కి, వెనక్కి వస్తే మనం ముందుకి వచ్చి మనల్ని మనం నిలబెట్టుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. కానీ
ప్రతి క్షణము అక్కడ నీకు ఒక సంఘర్షణ జరుగుతుంది. నీ యొక్క శక్తిని నువ్వు కోల్పోతున్నావు. కానీ దాన్ని ఎదిరించవద్దు. ఆ కదలికలో ఎలాగైతే ఉందో ఆ కదలికని నీవు అలాగే అనుభూతించు. ఆ కదలికలో ఒకానొక లయబద్ధత ఉంటుంది. నీవు కూడా అలాగే ఉండు. ఏకతాళంగా ఉంటుంది, అలాగే ఉండు. అంతేగాని ఆ ఎద్దుబండిలో కూర్చున్నప్పుడు లేదా రైలు బండిలో కూర్చున్నప్పుడు వాటిని మీరు శాపనార్థాలు పెట్టుకోవద్దు. ఎక్కడ ఏ ప్రయాణ వాహనాన్ని మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఆ రోడ్లని మీరు తిట్టుకోవద్దు. గోతులు గోతులుగా ఉన్నాయి అని. అట్లాగే శాపనార్థాలు కూడా పెట్టద్దు. మనకు చెప్తున్నాడు, లయబద్ధంగా కదులుతూ ఉండండి. ఆ కదలికలో ఒక సంగీతాన్ని సృష్టించుకోవచ్చు మీరే, ఇతరులు కాదు. అలా దానిలోనే మీరు ఏకమైనప్పుడు మీరు మీకు తెలియకుండానే మీరు మీ మూలానికి, మీ కేంద్రానికి మీరు చేరుకుంటారు. అంటే అక్కడ మనస్సు లేనటువంటి స్థితికి మీరు చేరుకుంటారు. ఆ అనుభవం మీకు వస్తుంది. సరేనండి, బాగానే ఉంది, మీరేదో చెప్తున్నారు, ఎద్దు బండి. ఇప్పుడు నాకు ఎద్దులు ఎక్కడియండి, ఆ బండి ఎక్కడదండి, ఇప్పుడు నేను ఎద్దు బండిలో నేనేం ప్రయాణం చేస్తానండి, ఇదంతా ఎప్పటిదో గతకాలందండి, మరి మాకేంటండి ఉపయోగం అనే ఆలోచన ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలామందికి వచ్చేసింది అని నేను అనుకుంటూ ఉన్నాను. దానికి కూడా మనకు సమాధానం చెప్తాడు. ఎద్దు బండి లేకపోయినా మీరు ఈ సూత్రాన్ని హాయిగా సృష్టించుకోవచ్చు అని చెప్తాడు. నిజానికి ఇప్పటికీ గ్రామాల్లో ఎద్దుల బండ్లు ఉన్నాయి. వాళ్ళు గడ్డి మోపులు తీసుకుని రావాలి అంటే ఎద్దు బండిలో వేసి తీసుకుని వస్తున్నారు. ట్రాక్టర్లను ఉపయోగించుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎద్దు బళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఆ ఎద్దు బండిలో ప్రయాణం చేసి ఆ అనుభవాన్ని నేను పొందలేకపోతే ఇప్పుడు నేనేం చేయాలి అనేదే కదా దానికి చెప్తున్నాడు. నిశ్చలమైనటువంటి ఒక బండిని తీసుకోండి, లేదా నిశ్చలంగా ఒక చోట కూర్చోండి. నిశ్చలమైన బండిలో లేకపోతే నిశ్చలమైనటువంటి ప్రదేశంలో మీరు కూర్చోండి, హాయిగా కూర్చోండి. హాయిగా కూర్చుని మీకు మీరే ఆ ఎద్దు బండిలో ఇలా తిరుగుతూ ముందుకి వెనక్కి లేకపోతే ఇలా ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఎలాగైతే ఉంటుందో అలా మీరు మీ శరీరాన్ని ఒకానొక అదృశ్య వలయాల్లో ఊగేట్లుగా మీ లోపల ఊహ చేసుకోండి. ఆ వలయాలు మీ లోపల ఇది మళ్ళీ చెప్తున్నాం. ఆ లోపల మీరు కూర్చోవడమే, మీరు నిశ్చలంగా కూర్చోవాలి. కూర్చొని ఆ లోపల ఊగుతూ ఉన్నట్లుగా మీరు ఊహ చేసుకోండి. మొట్టమొదటిగా పెద్దగా ఊగుతూ ఉన్నది కాస్త ఆ క్రమక్రమంగా చిన్నగా అయ్యేదాకా శరీరం కదలకుండా ఉండేంత వరకు మీరు చిన్నగా ఆ లోపల ఊగుతూ ఉన్నట్లుగానే మీరు చేయండి. ఆ చేసినప్పుడు లోపల మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక సూక్ష్మమైనటువంటి ఒకానొక కదలిక యొక్క అనుభవం వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం రైలు ప్రయాణం చేసి వస్తాం కదా, విజయవాడ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారనుకోండి, కనీసం 24 నుంచి 30 గంటల ప్రయాణం ఉంది. ఆ 30 గంటల ప్రయాణం అయిన తర్వాత మీరు ఏదో ఒక ప్రదేశానికి వెళతారు కదా, వెళ్ళిన తరువాత కూడా మీ శరీరము ఊగుతూ ఉన్నట్లుగానే ఉంటుంది. మీరు గమనించుకుని ఉంటే, అంటే మీరు ఆ రైల్వే స్టేషన్ నుంచి మీరు మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకున్న తర్వాత కూడా మీరు ఆ లోపల ఊగుతూ ఉన్నట్లుగానే అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. అదే లోపల ఉన్నటువంటి సూక్ష్మమైన కదలికల యొక్క అనుభూతి అని చెప్తాడనమాట. ఈ అనుభవం చాలామందికి వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. అన్ని గంటలు మీరు రైల్లో ప్రయాణం చేసిన తర్వాత మీరు దిగిన తర్వాత కూడా ఆ అనుభూతిని పొందుతారు. అక్కడ కేంద్రీకరణం అవుతారు. కాబట్టి ఇది ఒక కేంద్రీకృతం అయ్యేటువంటి ఒకానొక మార్గము. కేంద్రాలు అనేకం ఉండవచ్చు, కానీ మీరు కేంద్రీకృతం అవ్వాలి.
ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని మనం తెలుసుకున్నామో, ఇప్పటిదాకా మనం రైలు బండిలో ప్రయాణం చేసేటప్పుడు మనం దానికి వ్యతిరేక దిశలో మనం దాన్ని ఎదురిస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సూత్రాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈసారి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు దీనిని ఒక ప్రయోగంగా చెయ్యండి, ఒక అనుభూతిని పొందండి. అప్పుడు మీ లోపల మీకు తెలియకుండానే మీరు కేంద్రీకృతం అయ్యేటువంటి విషయాన్ని మీకై మీరు తెలుసుకోగలుగుతారు, అది అనుభూతించగలుగుతారు. ఈ అనుభూతే ముఖ్యం. అంటే మీరు కేంద్రీకృతం అవుతారు అంటే మీరు ఆత్మస్థితుల్లోకి చేరుకుంటారు. అంటే ఒక రైలు ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం హాయిగా మన ఆత్మస్థితుల్లో ఉండవచ్చును. అంటే నిత్య జీవితంలో మనం ఎన్నెన్నిసార్లు ఆత్మ యొక్క స్థితుల్లోకి వెళ్ళిపోవచ్చో మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా. ఇక్కడ గుర్జీఫ్ అనే ఆయన అసలు వీటి మీద, ఈ ధ్యాన ప్రక్రియల మీద అతను ఎన్నో ప్రయోగాలు చేస్తాడంటండి. ధ్యాన ప్రక్రియలకి, ధ్యానం ద్వారా, నాట్యాల ద్వారా, ఈ వర్తులంగా తిరగటం ద్వారా ఈ శరీరం ఆగిపోయేటువంటి స్థితికి ఎలా రావాలో అతను అనేకమైనటువంటి ప్రయోగాల్ని చేస్తాడట గుర్జీఫ్. అతను ఏం చేస్తాడంట, ఒక 100 మందిని నాట్యం చేసేవాళ్ళని తీసుకుంటాడు. నాట్యం చేసేవాళ్ళని తీసుకుని వాళ్ళ చేత నాట్యం చేయిస్తూ ఉంటాడట. అంటే వాళ్ళు అలా నాట్యం చేసేటప్పుడు రకరకాల భంగిమల్లో తిరుగుతూ ఉంటారు. అట్లాగే కొన్ని నృత్యాలైతే గనక దానికి మనం చూస్తూ ఉండగానే ఒకే రోలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒకే వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్కిల్స్గా, అంటే గుండ్రంగా వాళ్ళంతట వాళ్ళుగానే మనం చూస్తూ ఉండగానే వాళ్ళు ఫామ్ అవుతారు, అంటే ఏర్పడతారు కదా. ఒకే లైన్లో ఉన్నట్లుగా ఉంటారు. గుండ్రంగా 4 భాగాలుగా విడిపోతారు, లేదా 3 భాగాలుగా విడిపోతూ వస్తారు. మళ్ళీ వాటిల్లోంచి మళ్ళీ ఒక వరుసలోకి వస్తారు. అట్లా రకరకాలైనటువంటి డ్యాన్సుల్ని మనం చూస్తూనే ఉంటాం కదా. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ నర్తకుల్లో ఒకానొక స్థితిని తీసుకొస్తాడట, ధ్యాన స్థితిని తీసుకొస్తాడంట. అది చేసేటువంటి వాళ్ళకే కాకుండా ఆ డ్యాన్స్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ మనస్సు ఒక్క క్షణం ఆగిపోయేలాగా చేస్తాడట. ఎట్లా, ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చక్కటి మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళు దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నృత్యము అనే పదమే, కాకపోతే ప్రతిసారి ఆ పదాన్ని ఉపయోగించడం కష్టంగా ఉందని డ్యాన్స్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్నప్పుడు చాలా పీక్ స్థాయికి వచ్చేసినప్పుడు స్టాప్, ఆగండి అంటట. ఆగండి అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడే ఏ భంగిమలో ఉంటారో ఆ భంగిమల్లో ఆగిపోతారంట. ఎప్పుడైతే వీళ్ళు ఆగిపోతారో ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులు అనేక మంది ఉంటారు కదా, వాళ్ళ మనసులు కూడా ఒక్కసారిగా ఆగిపోతాయంట. మళ్ళీ స్టార్ట్ చెప్తాడంట, అంటే ప్రారంభించండి అని చెప్తాడట. అంటే ఇక్కడ ఆ నృత్యం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆగండి అనగానే వీళ్ళ యొక్క స్థితి ఆ లోపలికి కేంద్రీకృతం అవుతుంది. చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనసులు కూడా కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రయోగాలని ఎన్నో చేస్తాడంటండి గుర్జీఫ్. ఎందుకని అంటే ప్రజలని ఆత్మస్థితుల్లోకి తీసుకుని రావాలి. నువ్వు ఆత్మస్థితుల్లోకి రా అంటే ఎవడు రాకపోవచ్చు, కానీ వీటి ద్వారా కూడా వాళ్ళని వాళ్ళ ఆత్మస్థితుల్లోకి తీసుకుని రావచ్చు. ఇటువంటి ప్రయోగాలతో పాటు ఇంకొక ప్రక్రియను చేస్తాడట. ఒకసారి ఏం చేస్తాడట, ఒక 100 మందిని తీసుకుంటాడంట గుర్జీఫ్. ఇవన్నీ కూడా ధ్యాన నృత్యాలనే చేయిస్తూ ఉంటాడు. ఆ ధ్యాన నృత్యాలను చేయిస్తూ ఉన్నప్పుడు ఇది ఎక్కడ తీసుకుంటాడట, న్యూయార్క్లో ఒక పెద్ద స్టేజ్ పైన ఈ నాట్యాన్ని ప్రదర్శించటానికి 1000 మంది అక్కడికి వచ్చి చేరతారంటండి. అంటే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఆ నృత్య ప్రదర్శన ఉంటుంది అనేటువంటి ప్రాపగండ చేయటం మూలంగా
ఎంతోమంది ప్రేక్షకులు వచ్చి కూర్చుని ఉంటారంట. దాని మీద ఈ నృత్యం చేసే వాళ్ళందరూ కూడా ఒకే రకమైన దుస్తుల్ని ధరిస్తారు, తెల్లటి వస్త్రాలను ధరిస్తారు, చేతుల్లో అంకుశాలు ఉంటాయంట. ఓకే, అంతమంది ఆ స్టేజ్ మీద ఆ నృత్యం చేస్తూ ఉంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుందంట చూస్తానికి. వాళ్ళు అలా తిరుగుతూ ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ ఆ మ్యూజిక్కి అనుగుణంగా వీళ్ళు చేస్తూ ఉంటారంట. వాళ్ళకి తిరుగుతూ ఉంటారు, ఆ స్టేజ్ మీద గుండ్రంగా తిరుగుతూ ఉంటారు, తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటారు, సర్కిల్స్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలియనటువంటి ఒకానొక తన్మయత్వపు స్థితికి వచ్చేస్తారు. అంటే అది పీక్ స్థాయికి వచ్చేసింది. ఇక తిరుగుతూ ఉండంగా స్టేజ్కి అంచు దగ్గరికి వచ్చేస్తారట. ఆ అంచు దగ్గరికి వచ్చేస్తే ఇంకొక స్టెప్ గనక వాళ్ళు వేస్తే వాళ్ళు కింద పడిపోవటం గ్యారంటీ. ఆ సమయంలో గుర్జీఫ్ ఏం చేస్తాడంట, ప్రేక్షకులందరూ ఏమని ఎదురు చూస్తున్నట్ట, గుర్జీఫ్ ఆగండి అని చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారంట. కానీ అతను ఆగండి అని చెప్పలేదంట. ఆ సమయంలో ఆ స్టేజ్కి తన వీపు భాగాన్ని పెట్టి సిగరెట్ వెలిగించుకుని హాయిగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడట. ఈ మ్యూజిక్కి వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఎవ్వరికీ కూడా వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయారు. వాళ్ళకి తెలియదు, ఆ డాన్సర్స్కి అందరికీ కూడా నేను ఆ స్టేజ్కి అంచులకు వచ్చాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మ్యూజిక్ అలాగే కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా ఒకేసారి 100 మంది స్టేజ్ మీద నుంచి కిందకి పడిపోయారట. ఇక ఆ ప్రేక్షకుల హాహాకారాలు చెప్పాలి. ఇక ఆ 100 మందికి కూడా కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి అని అనుకుంటారట. కానీ వాళ్ళకి ఏమాత్రము అపకారం జరగలేదు, ఏమాత్రం చిన్న గాయం కూడా కాలేదు. ఎందుచేతను అంటే వాళ్ళు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా లేరు, భూమ్యాకర్షణ శక్తికి అనుకూలంగా ఉన్నారు. రెండవది, వాళ్ళు దేహస్థితుల్లో లేరు. దేహస్థితుల్లో ఉన్నప్పుడైతే గనక కిందకు పడిపోయినప్పుడు ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. కానీ వాళ్ళు దేహస్థితిని మర్చిపోయి ఉన్నారు. వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి ఆ కేంద్రంలో వాళ్ళు ఉండటం జరిగింది. భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా లేరు. కాబట్టి వాళ్ళు కింద పడినా వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా చిన్న గాయం కూడా కాలేదు. ఇది గుర్జీఫ్ చేసేటువంటి అనేకమైన ప్రయోగాల్లో ఒక్క ప్రయోగం అని చెప్తాడు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అతను ఆ ప్రదర్శనలను ఇప్పిస్తూ ఆ ప్రేక్షకులలో ఈ నృత్యం చేసే వాళ్ళల్లో కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ధ్యాన ప్రక్రియల్లోకి వెళ్ళే విధంగా ఆ జెన్ మాస్టర్స్ లేదా ఆ తావోయిస్టులు వాళ్ళ ప్రయత్నాల్ని వాళ్ళు చేస్తూ వస్తారట. అందుచేత కదిలే వాహనంలో కూడా మనం ధ్యాన ప్రక్రియల్ని చేయవచ్చు. ఇంకొక విషయాన్ని మనకి ఇక్కడ చెప్తాడు చూడండి. మా చిన్నతనంలో అయితే జరిగిన విషయం ఇది. ఇప్పుడు వర్షం కురిసినప్పుడు లేకపోతే హాయిగా పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండేవి, ఇంటి ముందు భాగాలు ఖాళీ ప్లేసులు చాలా ఉండేవి. అక్కడ ఒక 10 మందిమో 20 మందిమో పిల్లలు ఆటలాడుకుంటూ ఈ చేతుల్ని ఇలా పెట్టుకుని గిరగిరా తిరుగుతూ ఉండేవాళ్ళం. వానా వానా వల్లప్ప అన్న పాటలు పాడుకుంటూ రౌండ్లుగా ఎంతమంది పిల్లలు ఉన్నామో అంతమందిమే మా చుట్టూ మేము తిరుగుతూ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, అయినా సరే మేము తిరుగుతూనే ఉంటాం. మా చుట్టూ మేము తిరుగుతూనే ఉంటాము. అలా సర్కిల్స్ తిరుగుతూనే ఉంటాము. అందరం 70 ఏళ్ళ మన కింద పడతాము. అయినప్పటికీ ఎవ్వరికీ కూడా ఏ దెబ్బలు తగలలేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ ప్రయోగం చేసినప్పుడు దెబ్బలు తగలవు. ఆ పరిభ్రమణం ద్వారా మనం ఆ పసి హృదయాల్లోకి ధ్యానాన్ని అందించవచ్చును అని చెప్తాడు. అంటే ప్రతి ప్రక్రియ ద్వారా నువ్వు ధ్యాన స్థితికి ఎలా చేరుకోవచ్చో అని చెప్పటానికి ఇది ఒక తార్కాణం. కానీ నేటి సమాజంలో ఉన్న పిల్లలు ఒక్కళ్ళు కూడా ఈ ప్రయోగం చేస్తూ ఉన్నట్లుగా నేనైతే చూస్తలేదు.
అందుచేతనే ఆ పిల్లలకి అటువంటి స్వేచ్ఛను ఇవ్వండి. హాయిగా ఓపెన్ ప్లేసుల్లో, ఖాళీ ప్రదేశాల్లో, గ్రౌండ్సుల్లో ఆడుకోవటానికి పిల్లల్ని బయటికి పంపండి. మీ పరిధుల్లోనే మీ పిల్లలు ఉండేలాగా చూడొద్దు. ప్రతి క్షణం మీరు పరిధుల్ని ఏర్పాటు చేయకండి. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వండి. ఆ పక్కింటి వాడు బంట్రోతు పిల్లాడైతే ఏంటి, ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి, ఎవడైనా ఒకటే, పిల్లలందరూ సమానమే. అందుకని ఆ భేదాలు పెట్టకుండా వాళ్ళు హాయిగా ఆటలాడుకోవటానికి గనక మీరు ఎప్పుడైతే సమయాన్ని ఇస్తారో వాళ్ళు ఆ తరువాత మీరు ఎంత చదివించినా ఒక్క అరగంటలో వాళ్ళకున్నటువంటి ఆ హోంవర్క్స్ వాళ్ళు చేసుకునే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా ఈ రోజులు మనం ఏం చేస్తున్నాం, స్కూల్ నుంచి రావటం, ఫ్రెష్ అప్ అయిపో, స్నాక్స్ తినేసి పద ట్యూషన్కి వెళ్ళిపో, గానుగెద్దు జీవితంలాగా ఉంటుంది పిల్లల జీవితం. దయచేసి పిల్లల జీవితాల్ని మార్చటానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులారా. ఇదే మేము ఈ ఛానల్ ద్వారా ఇచ్చేటువంటి ఒకానొక సందేశం. కాబట్టి ఈ పిల్లలు గుండ్రంగా తిరగటం అనేటువంటి విషయంలో కూడా ధ్యాన ప్రక్రియ అనేది ఉంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ సమయంలో ఆ కేంద్రాన్ని చేరుకుంటారు. వారి శరీరాలు ఆత్మకి కూడా కొంచెం దూరంగా ఉంటాయంట, అక్కడ ఖాళీ ఉంటుందని చెప్తున్నారు. ఎలా అంటే ఒక తల్లి గర్భంలోకి ఒక శిశువు వస్తున్నట కదా, ఆ శిశువు వచ్చినప్పుడు వెంటనే అంటే ఆ శిశువు యొక్క శరీరం ఉంటుంది కదా, ఆ శిశువు యొక్క శరీరం లోపలికి ఆత్మ ప్రవేశిస్తుంది. కానీ ఆ పుట్టినప్పుడు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అతని ఆత్మ పూర్తిగా ఆ శరీరానికి అతుక్కొని ఉండదంటండి. అంటే శిశువు భూమి మీద, తల్లి గర్భంలోంచి శిశువు భూమి మీదకి జన్మ తీసుకుంది అంటే శరీరము ఆత్మ అంటుకోవాలి. కానీ ఈ శరీరానికి ఈ ఆత్మ పూర్తిగా అంటుకుని ఉండదంట, ఇక్కడ ఖాళీ ఉంటుందంట. ఆ శిశువు శరీరంగా ఉంటుంది కానీ చెయ్యలేని పనులు చాలా ఉంటాయి. ఎందుకని? ఆత్మ దానికి అంటుకుని ఉండకపోవటం వల్ల లోపల నుంచి తెలుస్తుంది శిశువుకి చెయ్యాలి అని, కానీ చెయ్యలేనటువంటి స్థితిని ఆ శిశువు అనుభవిస్తుందంట. అందరి శిశువుల యొక్క పరిస్థితి ఇదే అని చెప్తున్నాడు. ఈ పుట్టిన శిశువులు అందుచేతనే ఈ పుట్టిన శిశువులు చూడండి, అంటే ఇప్పుడు గమనించండి, చూస్తాం వేరు, గమనించటం వేరు. ఇప్పటిదాకా మీరు ఎంతో మీ పిల్లల్ని మీరు కని ఉండొచ్చు, మీరు పెంచి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక పసిబిడ్డని గనక మీరు గమనిస్తే, ఆ పసిబిడ్డని చూస్తే వాడి చూపు ఎక్కడో ఉంటుంది చూడండి, అయోమయంగా చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది చూడండి. మీరేమో చిన్ని, కన్న, బుజ్జి, నాన్న, పండ్లు అని టచ్ చేస్తూ ఉంటారు. కానీ వాడి చూపు ఎక్కడో ఉంటుంది. అక్కడ రెండు కళ్ళతో కూడా వాళ్ళు చూడలేరంట. చూడండి, అందుకే మీ కళ్ళను మీరు ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాడు. ఒక కన్ను కొంచెం ఎంతో కొంత పెద్దదిగా, ఒక కన్ను చిన్నగా ఉంటుందంట, గమనించుకోమని చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళ కళ్ళు, రెండు కళ్ళు ఒకేలాగా ఉండవు అని చెప్తాడు. అందుచేత ఆ పుట్టిన శిశువులు రెండు కళ్ళతో వాళ్ళు చూడలేరు. అందుకే వాళ్ళకి ఒక కన్ను పెద్ద పెద్దగా అవుతుంది, కంటిపాప చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అక్కడ వాళ్ళకి స్థిరపడట్లేదు. ఎప్పుడైతే క్రమక్రమంగా వాళ్ళకి ఆ శరీరానికి ఆ ఆత్మ అంటుకున్నప్పుడు, క్రమక్రమంగా చైతన్యం స్థిరపడినప్పుడు వాళ్ళు ఆ రెండు కళ్ళతో చూస్తాం అనేది జరుగుతుంది. అట్లా వాళ్ళు వాళ్ళ సొంత శరీరాన్ని ఇతర శరీరాలు వాళ్ళకి ప్రారంభంలో వేరుగా ఉన్నట్లుగా అనుభూతిని చెందలేరంట. అంతా ఒకటే అనే భావంతో ఉంటారంట. కానీ క్రమక్రమంగా వాళ్ళు ఆ స్థిరత్వాన్ని పొందుతారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ధ్యానం మళ్ళా ఒక ఖాళీని ఏర్పరుస్తుంది. అప్పుడు వాళ్ళకి శరీరం కాదు అని తెలుస్తుంది. ఈ శరీరానికి ఆవల ఉన్నటువంటి స్థితిని వాళ్ళు అనుభూతి చెందుతారు.
అంటే శిశువు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఖాళీ ధ్యానం ద్వారా మళ్ళీ ఖాళీ ఏర్పడుతుంది. దాని మూలంగా ఈ అనుభూతిని చెందుతారు. కాబట్టి ఈ ఊగటం, వర్తులంగా తిరగటం అనేవి మీకు సహాయకారిగా ఉంటాయి. ఒక ఖాళీని సృష్టిస్తాయి. అప్పుడు మీరు మీ ఆత్మస్థితుల్లోకి చేరుకుంటారు. అందుచేత కదిలే బండిలో కూడా నీవు ఎలా ధ్యాన స్థితిలో ఉండవచ్చు అనేటువంటి ఈ సూత్రం ద్వారా మనకి ఎన్నో విషయాల్ని అందించాడు. మరి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి ప్రక్రియతో మీ శరీరంలోకి నువ్వు సున్నితంగా ఎలా ప్రవేశించాలి అనేటువంటి ఒకానొక సూత్రంతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.